నాటకీయ పరిణామాల మధ్య ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేశారు పోలీసులు. ఓవైపు కాపు నేతల ఆందోళనలు, మరోవైపు భారీగా పోలీసు బలగాలతో ఉదయం నుంచి కిర్లంపూడిలో హైడ్రామా కొనసాగింది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు మధ్యాహ్నం తర్వాత ముద్రగడను అరెస్టు చేసి రాజమండ్రి తరలించారు. తుని ఘటనకు బాధ్యులు చేస్తూ కాపు నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు ముద్రగడ పద్మనాభం. కిర్లంపూడిలోని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి దీక్షకు దిగారు. తలుపులు మూసివేసి అంతా ఇంట్లోనే ఉండిపోయారు. ఇదే సమయంలో కాపు నేతలు భారీ ఎత్తున కిర్లంపూడి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముద్రగడతో దీక్ష విరమింపచేసేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని సూసైడ్ చేసుకుంటామంటూ బెదిరించారు ముద్రగడ. దీంతో పోలీసులు కూడా తొందరపడలేదు. అరెస్ట్ చేయమంటూ లొంగిపోయినా స్పందించని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ పోలీసులను నిలదీశారు ముద్రగడ. అరెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్ కాపీతో రావాలన్నారు. లేని కొన్ని అలవాటు చేయకండి. మీ కంట్రోల్లో ఉన్నాను నేను. ఆ రోజు అమలాపూర్ నుంచి కిల్లపూడి వచ్చి కంట్రోల్లో చేయకండి. తప్పు అబద్ధాలు తీసుకొచ్చిన పెద్దవారై ఉండి కూడా చదువుతాలు ముఖ్యమంత్రిగా అబద్ధాలు ఆడడం అలవాటు. మీ అబద్ధాలు మీరు నేర్చుకోవడం తప్పు. నేను కేసు సరెండర్ అవ్వడానికి మీకు కేసు వచ్చాను. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి కిర్లంపూడి వచ్చేందుకు ప్రయత్నించిన కాపు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కిర్లంపూడిని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకున్నారు. మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ కాపీలతో ముద్రగడ ఇంటికి వెళ్లిన సిఐడి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి అంబులెన్స్ ఎక్కించారు. ఈ సమయంలో పోలీసులకు ముద్రగడ అనుచరులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ముద్రగడను అంబులెన్స్ లో రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షలకు నిరాకరించిన ముద్రగడ దీక్షను కొనసాగించారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా రాజమండ్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాపుల కోసం ఎంతో చేస్తున్నా ముద్రగడ తీరు మార్చుకోలేదని విమర్శించారు చంద్రబాబు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమన్నారు. ఇష్ట ప్రకారం మాట్లాడడం కాదు. నేను ఏ హామీ ఇచ్చాను, ఆయనకి ఎప్పుడు హామీ ఇచ్చాను, నేను ఏం చెప్పాం? కమిషన్ వేస్తాను, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో అడిగాడా? లేదంటే నేను ఎలక్షన్లో పోటీ చేయబడి అడిగాడా? లేదంటే రాజశేఖర్ 2004లో ఇదే కాపులకు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? చేయకపోతే రాజశేఖర్ దేవుడు అయ్యాడు. నేను చేసిన వాడిని విరోధి అవుతున్నానా? నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఇది మంచి పద్ధతి కాదు. దీక్షలంటే ఆకతాయితనంగా మారిపోయిందంటూ ముద్రగడపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి దీక్షలు కొత్త ఏం కాదు. మా జిల్లాలో చాలా సార్లు ఈ దీక్ష చేయడం జరిగింది. ఇదివరకు అయితే ఒక సులభం కోసం కొన్ని దీక్షలు చేసాడు. ఈసారి అయితే నేను కాపుల కోసం చేస్తున్నానని చెప్పిన ఈయన కేసులు నన్ను అరెస్ట్ చేయమన్నప్పుడు సిఐడి అధికారులు వెళ్ళారు. ఆయనే కోరుతున్నాం, మేము అరెస్ట్ చేస్తామని చెప్పట్లేదు, మీరు నిరాదీక్ష మానండి అని చెప్తున్నాం తప్పించి ఇక వైలేషన్ కూడా 144 సెక్షన్ జిల్లా అంతా ఉంది, మీరు మానండి అని చెప్పినా సరే ఈయన నేను అరెస్ట్ అవుతానని చెప్పాడు. సిఐడి అధికారులు వెళ్ళారు. సిఐడి కోర్టులో హాజరుపరిచి ముద్రగడను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.